కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా శ్రీ సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ సాయిబాబా వారిని దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎఫ్సిఎల్ పూర్వ ఉద్యోగి జేఎస్వి ప్రసాద్ దంపతులు దత్తాత్రేయ హోమంలో పాల్గొని పూజలు చేశారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని దానేష్ గుప్తా దంపతులు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జీ డాక్టర్ మురళీకృష్ణలు పాల్గొని బాబావారిని దర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో సత్కళవాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, ద్వారంపూడి లక్ష్మి, కేవీ రామకృష్ణారావు, మద్దిరాల కృష్ణ, కూచి భాస్కరామం, కలిదిండి సుజాత, గుజ్జాల కాత్యాయిని, చెక్క ప్రభావతి, గెద్దాడ కస్తూరి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరం వదాన్యులు శ్రీ ఆకుల అర్జునరావు గారు, శ్రీమతి సత్యనారాయణమ్మ గారు దంపతులు నిర్మించి కాకినాడ ఖ్యాతిని నిలబెట్టి చేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సంగీత వాతావరణంలో ఈ యొక్క షిరిడి బాబా వారికి భక్తులు విశేషంగా వచ్చి ఈ పూజల్లో వారం లక్షవారం పాల్గొంటున్నారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం బాబావారికి అష్టోత్తర కలశాభిషేకం జరిగింది. తదనంతరం పూజా కార్యక్రమాన్ని ఇప్పుడు ఋత్వికులు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమం అనంతరం మరి షిరిడి బాబా వారికి చాలీసా పారాయణ భక్తులు 100 మంది చక్కగా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తారు. పారాయణ అనంతరం వస్త్రదానం, అన్నదానం, అన్న సమారాధన కార్యక్రమం జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, గురు పౌర్ణమి సత్కార కార్యక్రమం సత్యభాస్కర్ కళామందిర్ వేదిక మీద జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా రానున్నారు. అందులో 100 మంది సంగీత విద్యార్థుల చేత షిరిడి బాబా వారి దివ్య దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.